ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్నటి నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 7 రోజుల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని మనం వాళ్ళు సమస్యల్ని క్లారిఫై చేసి వాళ్ళకి పథకాలు అందేటట్లు చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. సెకండ్ వచ్చేసి మనం 100 రోజుల్లోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన ఘన విజయం. ఎందుకంటే ఈ 100 రోజుల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ధైర్యంగా అమలు పరిచినారంటే దానికి కారణం ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు పురంధేశ్వరి గారు ఈ ముగ్గురు యొక్క ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తారని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుకుంటున్నా. ఇకపోతే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ స్థాపించారు. అది మీ అందరికి తెలుసా? వరల్డ్ రికార్డ్ స్థాపించారు. ఒకే రోజు రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి మన యొక్క ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని సమావేశాలు పెట్టి వరల్డ్ రికార్డ్ స్థాపించారు. 13,826 పంచాయతీలు ఒకే రోజు, ఎప్పుడు జరగలేనటువంటి ఇది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణాంధ్రగా మారుస్తారని మా ప్రజల యొక్క నమ్మకం. ప్రజలు నమ్మినారు కాబట్టి ఎన్డీఏ కూటమికి ఘన విజయం సాధించి పెట్టారు. ఈ ఘన విజయం సాధించినందుకు ఈ ప్రజలకందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన నాయకులకు అందరికి కూడా సారీ ఉల్లిగడ్డ జల్ది ముగించన్నాడు కాబట్టి నేను ఏమంటే ఇక్కడ నాయకుల పేర్లు కూడా చెప్పలే. మన రాఘవేంద్ర రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఇక్కడికి సులేకర్ ఇక్కడికి రావడం జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి గారు మరియు బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణు గారు మరియు మన మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఉల్లిగయ్య గారు మరియు వెంకటపతిరాజు గారు మరియు టిప్పు సుల్తాన్ గారు, ఎంపీటీసీ బసరాజు గారు, ఎటగేని రామచంద్ర గారు, వీరేష్ గారు మరియు ఈరన్న గారు, సతీష్ గారు, ఈరన్న గారు మరియు ఎంపీడీఓ గారు. ముఖ్యంగా మన ఎంపీడీఓ గారు అన్ని సమస్యలు సావధానంగా ఆయనే విన్నవించారు. యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే మా నాయకులు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ ఎంపీడీఓ గారు టోటల్గా ప్రభుత్వ కార్యక్రమాన్ని మొత్తం కూడా విన్నవించడం జరిగింది. తర్వాత ఏఓ గారు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన సులేకర్ గ్రామ ప్రజలకు మరియు బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.